మా దేశానికి రండి, మీకు కావాల్సిన బిల్డింగ్ కట్టుకోండి, లేదా మేము కట్టించిస్తాం, మా దేశంలో పరిశ్రమ పెట్టుకోండి, పూర్తి స్వేచ్ఛ మీకు, పన్నులు అతి తక్కువ. అమెరికాలో మీ దగ్గర నుంచి గోల్డ్ పీకి వసూలు చేస్తున్నారు, కార్పొరేట్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని. మా దేశానికి వస్తే అందులో సగం ట్యాక్సులు ఇంకా అవి కూడా కొంతకాలం పాటు ఎగ్జామ్షన్ ఇస్తాం, వచ్చేయండి. ఇది అమెరికన్ బిలియనీర్లకి దుబాయ్ వేస్తున్న కాలం. దుబాయ్, సౌదీ అరేబియా ఈ రెండు కూడా ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏంటయ్యా అంటే, ఆయిల్ అన్నటువంటిది భవిష్యత్తులో దెబ్బతింటుంది, ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిసిటీ వైపుకి వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని మార్చాలి అంటే దాన్ని కష్టం. ఇప్పుడు ఆయిల్ నుంచి లేకపోతే ఈ దేశాల బ్రతుకు ఆఫ్రికా దేశాలలాగా అయిపోతుంది. దీని పరిష్కారానికి వేస్తున్నటువంటి ఎత్తుగడే ఇది. ఏంటంటే అక్కడ వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్మాణం సింగపూర్ తరహాలో తయారు చేయడం. అంటే సింగపూర్ ఏంటి, అక్కడ వ్యవసాయము పరిశ్రమలు వాటి మీద వచ్చే ఆదాయంగా అదొక బ్రోకర్ కంట్రీ. ఎవరికి ఏమేం కావాలో అక్కడ కంపెనీలన్నీ ఉంటాయి. అమెరికాలో వాడికి ఏం కావాలి, ఇండియాలో వాడికి ఏం కావాలో తెలుసుకుని ఈ ఇద్దరి మధ్యన అనుసంధానం చేసేటటువంటి వ్యవస్థ వాళ్ళు చేస్తుంటారు. అట్లాంటి బిజినెస్లకి హబ్ కింద చేయడం. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జీవన విధానంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్వేచ్ఛగా ఉండేటందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది దుబాయ్.